బాలకృష్ణ సినిమా ఇప్పుడే చూశారన్నా అన్నా. థియేటర్లో స్పీకర్లు పగిలిపోయినాయి, సీట్లు అదిరిపోయినాయి, కొంతమందికి అయితే కింద మీద తడిచిపోయినాయి. ఇంకా సినిమా అయితే ఉందన్నా. ఫస్ట్ నా చూసిన నాకేం అర్థం కావట్లే. క్షమించడా. బాలకృష్ణ సినిమా చూసిన తర్వాత నాకు మందు అలవాటు ఇంతకుముందు లేదు. ఈ సినిమా చూసిన తర్వాత స్టార్ట్ చేసా. అవునైతే ఇచ్చాడా? కిక్ ఇచ్చేది ఏదన్నా చూడన్నా. ఎప్పుడు నాకు అసలు మందు అలవాట్లేదు. ఒక్కసారిగా ఆయన ఎంట్రన్స్ సీన్ చూసా. ఆయన తాగి ఫైట్ చేస్తుంటే నేను కూడా తాగి ఫైట్ చేయడం ఫిక్స్ అయిన ఇక నుంచి నేను తాగే చేస్తా. ప్రతి పని తాగే. నేను 50,000 కోట్లు అని చెప్పిండు. 50,000 కోట్లు వస్తాయి, 1,00,000 కోట్ల. అరే బాలయ్య ఫైట్స్ ఎలా అనిపించా హీరో? నేను ఫైట్స్ మాత్రం వేరే అన్నా. ఆ ఫైట్స్ ఏందన్నా, ఆ గూప్స్ అన్నా, అరాచకం అన్నా, అమానుషం అన్నా. అన్నా వద్దన్నా అన్నా. బాలయ్య బాబు ఫైట్స్ ఏందన్నా? కాదన్నా, అది వయసు కాదన్నా, అది అలసగా కాదన్నా. ఆ పగతో ప్రతీకారంతో రగులుతున్న గుండె అన్నది. తెలుగు సినిమాలను బ్రతికించాలని బతుకుతున్న గుండె అన్నది. ఆ బతికాలన్నా 100 గుండెల్ని బతికిస్తుందన్నా. 100 సంవత్సరాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమాలు ఎప్పుడూ రాలా. ఈ రోజు డాకు మహారాజ్ సినిమా చూసిన తర్వాత నేనే మందు కొడతాను. చూడండి, మా ఫ్రెండ్ పేరు రాజు. 1000 కోట్లు వస్తుంది డాకు మహారాజు. అంతేనా? జై బాలయ్య, జై బాలయ్య అన్నా. బాలకృష్ణ ఈ సినిమాలో అన్న డైలాగులు కానీ, యాక్టింగ్ కానీ, రొమాన్స్ కానీ, ఇంకా రొమాన్స్ అయితే చెప్పలేదన్నా. 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన చింత చచ్చినా పురుగు చావులు అన్నట్టు హీరోయిన్ని కింద మీద ఊపి దెబ్బతిప్పుడు ఊపుతుంటే నాకైతే అన్న సినిమాలో ఇప్పటికే 100 కోట్లు తగినా. అన్నా ఫస్ట్ టైం అన్నా నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని బాధ అనిపించింది అన్న. నాకైతే గర్ల్ ఫ్రెండ్ లేదని బాధ అనిపించింది. నాకైతే లవర్ కూడా లేదురా. గర్ల్ ఫ్రెండ్ లవర్ ఒకటి అన్నా. మనం నాకైతే ఉంచుకునేది కూడా లేదే అన్నా. దయచేసి అన్నా